రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భీమవరం, పాలకొల్లు పరిసరాల్లో కుండపోత వాన పడుతోంది. ఏజెన్సీలోని జిలుగుమిల్లి, బుట్టయ్యగూడెం ఇతర మండలాల్లో వర్షం దంచుకొడుతోంది. ఎండలతో ఉక్కపోత గురి అవుతున్న జిల్లా వాసులకు వర్షం కాస్త ఉపశమనాన్నిచ్చింది. అయితే ఏలూరు సహా అనేక ప్రాంతాల్లో భారీ ఈదురుగాలులు వీస్తుండటంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రైట్, దీనిపై మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి భార్గవ్ ఉన్నారు. భార్గవ్, కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలో దాదాపు అన్ని ప్రాంతాల్లో కూడా భారీ ఈదురుగాలులతో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం ఉదయం నుంచి కూడా వస్తోంది. ప్రధానంగా అటు భీమవరం, పాలకొల్లు, ఉండి, ఆచంట నియోజకవర్గాల్లో అయితే వస్తున్నటువంటి భారీ వర్షాలకు ప్రధానంగా డెల్టా ప్రాంతం కావడంతో రైతులు తీవ్రంగా నష్టపోయేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే అటు పూర్తిగా పంట చేతికి వచ్చి మిల్లలకు తరలించేటువంటి సమయం ఇది, ధాన్యం విక్రయించేటువంటి సమయం. ఈ సందర్భంలో భారీ వర్షం రావడంతో అటు కళ్ళల్లో ఉన్నటువంటి ధాన్యం గాని, కోతలు కోసేందుకు ఉన్నటువంటి ధాన్యం గాని తీవ్రంగా కూడా తడిచిపోయి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఆక్వా రైతులు పెద్ద దెబ్బను కూడా చెప్పుకోవచ్చు. పూర్తిగా ఆక్వా పంట చేతికి వచ్చే సీజన్ ఇది. ఈ సీజన్ లో భారీ వర్షం రావడంతో కూడా అటు ఆక్సిజన్ లెవెల్స్ అందక అటు రైతులు అటు వైపు విద్యుత్ కోత కూడా అవడంతో భారీ వర్షానికి రైతులు అయితే పంటను కాపాడుకునేందుకు అటు రొయ్యలు గాని, చేపలు గాని ఆక్సిజన్ వేసి దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఏజెన్సీలో కూడా భారీ వర్షం కురుస్తుంది. జంగారెడ్డిగూడెం, బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి, కోయిలగూడెం మండలాల్లో భారీ గాలులకు చెట్లు నేల కొరిగిపోయి రహదారిపై కూడా కాస్త రాకపోకలు స్తంభించిన పరిస్థితి ఉంది. జిల్లా కేంద్రమైనటువంటి ఏలూరుతో సహా దెందులూరు, ఇలాగా ఉంగుటూరు నియోజకవర్గం అన్ని ప్రాంతాల్లో కూడా అటు భారీ ఈదురుగాలు కురుస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే నిన్నటి వరకు భారీగా ఎండ రావడం, ఉక్కపోతా ఉన్న నేపథ్యంలో ఈ రోజు ఆదివారం నాడు ఈ విధంగా వాతావరణం ఉండడం కాస్త పట్టణ వాసులు, నగర వాసులు అయితే కాస్త ఊపిరి పీల్చుకున్న పరిస్థితి ఉంది. రైతులు మాత్రం ఈ వర్షాలు ఆందోళనకు గురి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. శివాని.